ద్వైతం, అద్వైతం. మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. చూడండి, ద్వైతంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక వస్త్రాన్ని అందులో దారం వేరు, వస్త్రం వేరు అనుకుంటారు. అద్వైతంలో ఉన్నవాడు దారం వేరు, వస్త్రం వేరు అది వస్త్రమే అంటాడు. అంటే ఎందుకన్నాడు? ఆ వస్త్రంలో ఉన్నవన్నీ దారాలే. అట్లాగే ద్వైతంలో ఉన్నవాడు భగవంతుడు వేరు, సృష్టి వేరు అంటాడు. కానీ అద్వైతంలో ఉన్నవాడు కనిపిస్తున్నది, కనిపించద్ది అన్నిటా ఉన్నది ఆత్మ చైతన్యమే. ఇంక వేరే లేదది. నువ్వు చూస్తున్నవన్నీ కూడా వ్యక్తంగా కొన్నున్నాయి, అవ్యక్తంగా కొన్నున్నాయి. కానీ అంతా భగవంతుడే. అందుకే వేదాల్లో ఏం రాశారు? ద్వైతం చెప్పలేదండి. అహం బ్రహ్మాస్మి త్వమసి అని చెప్తూ సర్వం కల్వితం బ్రహ్మ. సృష్టి అంతా బ్రహ్మమయమే. నువ్వు భ్రమపడ్డావు. ఏ భ్రమపడ్డావు? నేను శరీరం అనే భ్రమ, ఈ ప్రపంచం శాశ్వతం అనే భ్రమ, ఈ రూప నామ జగత్తు దానికి ఒక పేరు పెట్టి, నామం పెట్టి, అది ఇలా ఉంది అలా ఉంది అని రూపాన్ని చూపిస్తూ, ఇప్పుడు ఒక వ్యక్తిని చూసావు, ఫస్ట్ ఆయన బాహ్యాన్ని చూసేస్తావు. వాడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు అని ఆ రూపాన్ని చూస్తావు. తర్వాత నువ్వు ఓ అలా నా పేరు కదండి మీది అంటున్నావు. అంటే అక్కడ ఏమైంది? నీకు కల్పిస్తున్న దాన్ని రూపం నామం పెట్టుకున్నావు. రూపం నామం నశించేవే. నేనే ఉన్నాను, నా రూపము ఉండదు, నా నామము ఉండదు. ఉండే శాశ్వతం ఆత్మ. కానీ అద్వైతంలో ఉన్న వాడికి ఏ రూపాలు, ఏ నామాలు చూస్తున్నా ఈ అన్నిటి వెనుక అట్లా ఆత్మ అనే శక్తి ఆత్మే. ఈ రూపాలకి, నామాలకి కూడా కారణం ఆత్మే. కనిపిస్తున్నది, చూస్తున్నది అన్నిటి వెనకాతల ఉండేది ఆత్మే. వ్యక్తమైన రూపాల వెనకాతల అవ్యక్తమైన ఆత్మ ఉంది. ఈ వ్యక్తం నశిస్తుంది, అవ్యక్తం నశించదు అని స్పష్టంగా అద్వైతంలో ఉన్నవాడికి గురువు బోధ తలకెక్కి అర్థం చేసుకుంటూ సత్యంలోకి రావడానికి అంతర్దృష్టిని పెంచుకుంటాడు. ఇక్కడ గమనించండి, శరీరము మనసు నశించేవని గురువు చెప్తున్నా దానికోసమే పాటుపడి, దానికోసమే ధ్యానం చేస్తే ఇంకా మనం అద్వైతంలోకి రాలేదు. ద్వైతంలోనే జీవిస్తున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. సత్యంలో రాలేదు. అద్వైతం అంటే సత్యం, ద్వైతం అంటే దేవుడు వేరు, జీవుడు వేరు. రూపాలన్నీ చూడటం. ఎంతవరకు నీకు బాహ్య దృష్టి ఉంటుందో అంతవరకు రూపానికి, నామానికి దాసుడు అవుతావు. ఎంతవరకు నీకు అంతర్దృష్టి పెరుగుతూ ఉంటుందో అవ్యక్తం వదిలి అవ్యక్తంలో జీవిస్తూ రూపం నామం వదిలి నీవు భగవంతుడే అన్నిటికీ కారణం, సర్వం కల్వితం బ్రహ్మ అనే అభిప్రాయం. అందుకే వ్యక్తంలో జీవిస్తూ అవ్యక్తంలో పయనించాలి మనం. అప్పుడే అద్వైతం అర్థమవుతుంది.